పల్లి రైల్వే స్టేషన్ అనేది 430 కోట్లతో 2020లో స్టార్ట్ చేసి 25లో నరేంద్ర మోడీ గారు పిఎంగా వర్చువల్గా ప్రారంభించారు. వర్చువల్గా అంటే ఆన్లైన్లో అక్కడ కూర్చొని ఎక్కడ ఒక స్విచ్ నొక్కి ఓపెన్ అయిపోయింది అనమాట. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ వర్క్ ఇంకా చాలా ఉన్నట్టుంది ఇందులో. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ట్రాఫిక్ తగ్గించేదానికి మ్యాక్సిమం చాలా ట్రైన్లు అని అక్కడికి వెళ్ళవు. ఓన్లీ పెద్ద పెద్ద ట్రైన్లు, కొన్ని లోకల్ ట్రైన్స్ అంటే కొన్ని మాత్రమే అక్కడి వరకు వెళ్తాయి. సో అక్కడలో చేయడం వల్ల సికింద్రాబాద్ పబ్లిక్ అని తక్కువ వస్తారని థింక్ చేశారనమాట. 430 కోట్లు అంటే నాకు తెలిసి చూడని కూడా ఒక మనిషి కారణాలు మనిషి ఎక్కువ ఎత్తుంటాయి కావచ్చు. 16 ఏప్రిల్ నుంచి చాలా ట్రైన్స్ చర్లపల్లిలోనే స్టాప్ అయిపోతున్నాయి. అంటే సికింద్రాబాద్కి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే మన అక్కడ ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. స్టేషన్ మొత్తం మాడిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అసలు చెప్పాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడడానికి ఒక రాజకోటలా ఉంటుంది అనమాట. అది కొంతమంది తెలుస్తుంది చూసిన వాళ్ళకి. సో దాన్ని మార్చేస్తున్నారంట. కొన్ని ప్లాట్ఫామ్లను తగ్గించి, అంటే బయట ట్రాఫిక్లో పబ్లిక్ ప్లేస్ని తీసుకోలేరు కొన్నిసార్లు కాబట్టి ఉన్న రైల్వే భూమిలోనే కొన్ని ప్లాట్ఫామ్ తగ్గించి సంథింగ్ చేసి ఆ స్టేషన్ని పెద్దగా చేస్తారంట. చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇంకా కంప్లీట్ కాదు. ప్రజెంట్ టైం వచ్చేసి 3:57 పొద్దున. సో ఇది క్యాంటీను, ఇది ప్లాట్ఫామ్ నెంబర్. ఇంకా ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే బోర్డు లేదు, ప్లాట్ఫామ్ నెంబర్ ఏందనేది. సో క్యాంటీన్ అయితే ఇంకా అంటే క్యాంటీన్ కూడా కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు అనమాట. ఇంకా జరుగుతూనే ఉన్నాయి పనులు. నాకు తెలిసి ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే మెయిన్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది అనుకుంటాను. అది స్టార్టింగ్ ఎంట్రన్స్ బోర్డు పడుతుంది కదా, ఎల్లో బోర్డు. ఇది అక్కడ ఉంది. అది ఇది నేను వచ్చిన ట్రైను భద్రాచలం రోడ్ ఎక్స్ప్రెస్ అని క్రాసింగ్ ఇక్కడే పెట్టేశారు ప్రజెంట్ అయితే. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇది ఒక ట్రైన్ వచ్చి ఆగితే ఇంకా వెనకాల స్పేస్ ఉండే అంత మందం అయితే జాగా అయితే ఉన్నది. సో ఇక్కడ ట్రైన్ ఆగింది, ఇక్కడ చూడవచ్చు. సో ఇంకా ఇంత జాగా ఉన్నది వెనకాల, అంటే పొడవు అనేది ఎక్కువ ఉన్నది. అంటే ఇంకా చాలా వర్క్ అయితే చేయాల్సి ఉన్నది. ఇంకా చాలా అయితే జరుగుతూనే ఉంది ఇక్కడ. ఇవి హ్యాండ్ వాష్లు మ్యాక్సిమం ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇట్లానే వస్తుంది. ఇంకా చూడవచ్చు రౌండ్గా. అక్కడ నీళ్ళు ఏమైనా పోతే కింద నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. బొక్కలకి వెళ్ళి ప్లాట్ఫామ్కి అట్లా వెళ్ళిపోతాయి నీళ్ళు. ఒక్క ట్యాబ్ కూడా పెట్టలేదు. ఇంకా ట్యాబ్ లేదు. నీళ్ళు కూడా రావట్లేదు. అంటే ఇంకా ఇది నాకు తెలిసి ఇది కంప్లీట్ కానీ ఇంకా చాలా టైం పట్టిద్ది అనుకుంటాను. కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిన వైపు, అంటే ఇప్పుడు నేనున్న చోట అయితే కాలేదు. సో అటువైపు అయితే అయిపోయింది. అది ప్లాట్ఫామ్ నెంబర్ 6, అది 7, 6 అయితే. అటు కన్స్ట్రక్షన్ అయిపోయిన సైడ్ అయితే లైట్లు మాత్రం చివరిదాకా ఉన్నదన్నమాట. ఆ షెడ్ ఉంటుంది కదా, రేకుల షెడ్ వరకు చివరిదాకా ఉంది. ఇటువైపు ఏమో 6, అటువైపు ఏమో ఆ ట్రైన్ ఉన్న సైడ్ ఏమో 7. అంటే ప్రజెంట్ అంతలా ఇంకా పబ్లిక్ ఇంకా దీనికి అలవాటు కాలే కాబట్టి స్టేషన్ చూడడానికి చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది ప్రజెంట్ అయితే. అండ్ ఇక లైటింగ్స్ అయితే మంచిగా అవుపడుతున్నాయి. మొత్తం ఇది అయితే ఇట్లా ఉన్నది. ఇది 7, 6 అంటే ఇది 5 కావచ్చు. ఇది 5th ప్లాట్ఫామ్ నేను ఉన్నది. 5th and 4 అనమాట. 5 ఇటు 4. ఎక్సలేటరు అంటే ఒక సైడ్ ఎక్సలేటర్ అనమాట, ఇంకో సైడ్ కాదు. ఒక సైడ్ అయితే ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఇంకో సైడ్ అయితే మళ్ళీ మెట్ల మీద ఎక్కాలి. ఎక్కి చూద్దాము. ఆటోమేటిక్ సెన్సార్ నించుంటే చాలు. ఇక్కడ నించుంటే సెన్సార్కి ఆటోమేటిక్గా మనం అది స్టార్ట్ అయిపోతాము. అది జాగ్రత్తగా ఎక్కాలి. అంటే అది కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉంది. ఎక్కేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త, ఇందులో కాళ్ళు పట్టుకుంటారు అనమాట ఇందులో. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కితే మనకు మంచిది. అయితే ఉంటుంది, పట్టుకున్నా ఏం కాదు. సో డౌన్ అయితే ఇలా ఉంది. ఇలా దగ్గర అయితే నించోవద్దు ఎప్పటికీ. ఎక్సలేటర్కి దూరం నించోవాలి, సెంటర్లో ఎగ్జాక్ట్లీ. ఇక్కడ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు చెప్పులు కానీ, లేడీస్ అయితే శారీలు ఇందులో ఇరుక్కుంటారు. ఇలా శారీలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్లేడ్లు లెక్క. సో అందులో జాగ్రత్తగా ఉండాలి. సో ఆపోజిట్ సైడ్ అయితే మెట్లు ఎక్కేదానికి దిగేదానికి చర్లపల్లి.
సో సేమ్ ప్లాట్ఫారం 4-5 అని చెప్పింది. ఇటువైపు అయితే ఎక్కేదానికి ప్రజెంట్ మెట్లు చాలా నీట్గానే ఉన్నాయి అండ్ బార్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ట్రైన్ అంటే ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ట్రైన్ ఏమైనా ఉందనుకోండి వెళ్ళేది, అది ఇక్కడ ఉంది. ప్రతి మెట్ల దగ్గర ఇట్లయితే ఉన్నది బోర్డులు, ఎలక్ట్రికల్ బోర్డులు అక్కడ ఒకటి ఉంది, ప్లస్ అక్కడ ఒకటి ఉంది. ప్రతి ఇట్ల మెట్ల దగ్గర అయితే ఖచ్చితంగా అది పెట్టినారు. సో సీసీ కెమెరా, సెక్యూరిటీ కూడా అక్కడికక్కడ సెక్యూరిటీ. అసలు చూద్దాము. లైటింగ్స్ కూడా మన హాలీవుడ్ సినిమాలో చూపిస్తారు కదా, సేమ్ ఆ రేంజ్లోనే ఉంది లైటింగ్స్ అయితే ప్రజెంట్. అండ్ ఎవరైనా ఏమైనా చికాకు కావద్దని చెప్పేసి సైడ్కి జాలి చేసి ఉన్నది. సైడ్కి పట్టుకునే దానికి ఇంకా మధ్యలో నాకు తెలిసి ఇంకా మధ్యలో రాడ్ కూడా పెడతారు అనుకుంటా, డివైడర్ లెక్క. అంటే ఇటు సైడ్ వెళ్ళే పబ్లిక్ అంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి సపరేట్ ఉంటుంది కదా, సో ఆ మోడల్ అనుకుంటా. కానీ ఇంకా చాలా అయితే కన్స్ట్రక్షన్ అయితే అవ్వాల్సి ఉందని అయితే అవుపడుతుంది వర్క్ అయితే. ఇది అంటే తప్పుగా కాదు, ఓకే ఇంత చేసినారు, ఇంకా పని అయితే ఆపలేదు, పని చేస్తున్నారు కదా, సో అది కూడా మంచి విషయం. ఎక్కడెక్కడ సెక్యూరిటీ కెమెరాస్. ఏ గవర్నమెంట్ చేసినా ఏం కాదు కానీ పనికొచ్చే పని చేస్తే చాలు. ఇది మరి మైకో మరి ఫ్రీ వైఫైదో నాకైతే తెలియదు దీని గురించి. సో సీసీ కెమెరాలు అయితే అన్ని చోట్ల ఉన్నాయి, బందోబస్తుగానే ఉన్నది. మన ఏమంటారు వంతెన మీద. సేమ్ ఇది ఫస్ట్ ప్లాట్ఫారం సైడ్. వాళ్ళు మెయిన్ చూపించిందంటే ఆ ఆఫీసు, అది కూడా చూపిస్తా. అది లాస్ట్ ప్లాట్ఫామ్కి ఉంది. నేను ఉన్నది ప్రజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి వచ్చిన, చూద్దాం ఒకసారి ఎట్లుందని. అదైతే బాగా హైలైట్ చూపించారు, బాగా డబ్బులు పెట్టింది, అంటే ఎక్కువగా దాంట్లో అన్ని ఫెసిలిటీస్ చేసామని అన్నారు కదా. సో మనం ఫస్ట్ ప్లాట్ఫామ్లో చూద్దాం ఎట్లుంది అనేది కూడా. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆటోలు ఏమైనా కావాలంటే స్టార్టింగ్లో ఉన్నాయి ఓపెన్ గేట్స్. అంటే ఇటు అంత క్లోజ్గా లేదనమాట. సికింద్రాబాద్లో చూసినట్టయితే అట్లా ఉండదు, మొత్తం చుట్టూ గోడలతో పోలీసులు అడగడుగున పోలీసులతో ఉంటారు. ఎందుకంటే చాలా ఫేమస్ రైల్వే స్టేషన్, ప్లస్ పబ్లిక్ బాగా వస్తారు కాబట్టి ఇక్కడ ఇంకా అలవాటు కాలే కాబట్టి ఇంకా పోలీసు వాళ్ళు అయితే పెద్దగా మోపడతలేరు, ఇంకా జనాలు కూడా ఏం లేరు. సో వాళ్ళంతా కూడా వస్తారు. ఇక్కడ చైర్లు కూడా ఉన్నాయి. పబ్లిక్ ఇట్లా పడుకోనిరు సికింద్రాబాద్లో, అంటే ఎవరు పడితే వాళ్ళు రానిరు. ఓన్లీ ప్రయాణికులు లేదా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటారు ఎవరికైనా ఎక్కించే వాళ్ళని తప్ప బయట అస్సలే రానిరు. సో ఇక్కడైతే తెలియని వాళ్ళు కొత్త వ్యక్తులు కూడా అయితే ప్రజెంట్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటారు, మామూలు పడుకుంటారు కదా, ఆడుకునే వాళ్ళని సంథింగ్ అంటారు కదా, వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, మీ వస్తువులు పర్సులు అంటే జాగ్రత్త. ఒకవేళ మీ చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎవరైనా ఇట్లా ట్రైన్ వచ్చి ఇక్కడే దిగాల్సి వచ్చి అనుకోకుండా ట్రైన్ ఏమైనా ఎక్కడి నుంచి డైవర్షన్ పెట్టినట్లయితే మాత్రం మీరు లేడీస్ అయితే మాత్రం నా ప్రిఫరెన్స్ ప్రకారం అయితే ఇక్కడ ఏమైనా ఆర్పిఎఫ్ ఆఫీస్ ఉండండి, పోలీసు ఉంటారు రైల్వే పోలీసు వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోండి. వాళ్ళ స్టేషన్ ముందు కూర్చునేం కాదు, వాళ్ళు ఏమన్నారు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పర్లేదు, కానీ లేడీస్ అనేది సింగిల్గా వచ్చిన వాళ్ళు, అంటే ఓన్లీ లేడీస్ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది. ఫస్ట్ ప్లాట్ఫారం కూడా అయితే ఇట్లేం లేదు. ఇది ఫస్ట్ ప్లాట్ఫారం, గోడలు అవతల మళ్ళీ పబ్లిక్ ఇల్లు అనుకుంటా. ఇటు ఇంకా షెడ్ ఏమైతే ఏం లేదు. ఇటు ఫస్ట్ ప్లాట్ఫారంకి వెళ్ళి ఏం డెవలప్మెంట్ చేయలేదు, మరి అంతా కామన్గానే ఉంది. PF1 ఎలక్ట్రికల్ బోర్డ్ ఇక్కడ అవుపడుతుంది, అక్కడ రెడ్ లైట్ అవుపడుతుంది కదా చివర. లైటింగ్ అయితే బాగుంది, షెడ్ లేదు ఎక్కడ. ఇక్కడ ఒకవేళ ఎవరైనా వెయిట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ప్లాట్ఫారంకి వెళ్ళి లేదు, ఇక్కడ పోయి ఏం చేస్తాం. ఇది నార్మల్గా ఉంది, అప్పుడు ఎట్లుంది ఇప్పుడు అంతే ఉంది. ప్రజెంట్ అయితే ఏం లేదు ఫస్ట్ ప్లాట్ఫారంకి వెళ్ళి. సో పాతదాం లెక్కనే ఉంది కాదు, కొంచెం ఏమంటారు నీట్గా చేసేసి అవి పెట్టేశారు. ఎలక్ట్రికల్ విజయవాడ సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు చర్లపల్లి స్టేషన్కి సికింద్రాబాద్ సైడ్ ఉన్న వంతెన. సో అక్కడ ఇంకొకటి ఉంది మధ్యలో. మొత్తం 2 వంతెనలే ఉన్నాయి, ఒకటేమో చివరి ఉంది, ఒకటేమో సెంటర్లో ఉంది. ఇప్పుడు నేను చివరిలో ఉన్నా ఆల్రెడీ, ఇప్పుడు సెంటర్లో ఉన్న వంతెన దగ్గరికి వెళ్తున్నా. సో పబ్లిక్ ఆటోలు కానీ మన కార్లు ఏమైనా కావాలంటే, అంటే ట్యాక్సీలు ఉంటాం కదా ఇక్కడ వస్తాయి. సో అంటే ఆల్మోస్ట్ స్టేషన్ లోపలైతే ఇలా ఉన్నది, ఫస్ట్ ప్లాట్ఫారం సైడ్ ఇది. కానీ సికింద్రాబాద్ ఏంటంటే అందులో అన్ని వైపులా అసలు ఇలా లోపల వెహికల్స్ రావు, ప్లస్ మనం ఎక్కడ చూసినా పోలీసులు ఖచ్చితంగా పడతారు. సంబంధించిన మెయిన్ బోర్డ్ అయితే ఉంది అక్కడ, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏందనేది. రద్దయిన ట్రైన్లు కూడా అక్కడ రెడ్ కలర్ చూపిస్తూ ఉంది. ఫస్ట్ టికెట్ కౌంటర్ పాతదే. ప్లాట్ఫామ్ అనేది డెవలప్ కాలేదు, సో అప్పుడు ఎట్లుందో ఇప్పుడైతే నాకు అలా ఆర్పిఎఫ్ ఆఫీస్. ఫస్ట్ ప్లాట్ఫారంకి వెళ్ళి స్టార్టింగ్ అంతా ఆర్పిఎఫ్ ఆఫీస్ ఏదైనా ఒకటి ఉన్నది. ఎవరైనా లేడీస్ వచ్చే వాళ్ళు ఒంటరి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్పిఎఫ్ ఆఫీస్ దగ్గరే ఉండండి.
ఎందుకంటే బ్యాడ్ అయితే కాదు, నేను నా పర్సనల్గా అయితే ఒకసారి చెర్లోపల్లిలో కొంచెం వర్స్ట్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసిన. ఇది పాత వంతెన పీకేసారు. ఒక పబ్లిక్ ఎగ్జామ్ చెర్లోపల్లి స్టేషన్ దగ్గరలో పడితే ఇక్కడ పడుకుంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అదే రూమ్లో ఒక స్టేషన్ మాస్టర్స్ అంతా ఉంటారు కదా, స్టేషన్ వాళ్ళు ఉన్నా కానీ